Hi friends, welcome to Online Vidya Guru. So today we are going to discuss active and passive voice in English grammar. You know friends, active and passive voice play an important role because if any competitive aspirant who are going to prepare different kinds of exam point of view also, this is the must one of the questions also. Now let me explain what is an active voice and passive voice. What is an active voice and passive voice? So friends, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని చాలా ముఖ్యమైన టాపిక్ ఫ్రెండ్స్. సో మనకి దాని యొక్క రూల్స్, అసలు ఆ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంది, సో ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఒకవేళ యాక్టివ్ వాయిస్ ఇస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ ఎలా చేంజ్ చేయొచ్చు అనే ఈ విషయాలను చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అన్ యాక్టివ్ వాయిస్? సో ఇఫ్ ద సబ్జెక్ట్ డస్ ద యాక్షన్ ఈజ్ సెట్ టు బి యాక్టివ్ వాయిస్. అంటే మెయిన్ అసలు వాయిస్ అనేది మనకి 2 టైప్స్ అనమాట. ఈ వాయిస్ 2 టైప్స్ మనం ఎలా బేస్ చేయొచ్చు అంటే, జస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్, అంటే వర్బ్ యొక్క ఫామ్ని బేస్ చేసుకొని, అంటే సంథింగ్ ఈజ్ డన్ టు సబ్జెక్ట్ ఆర్ సంథింగ్ ఈజ్ డన్ బై సబ్జెక్ట్. సబ్జెక్ట్కి యాక్షన్ ద్వారా ఏమైనా జరిగిందా, లేదంటే సబ్జెక్ట్ యాక్షన్ ఏమైనా క్రియేట్ చేసిందా అనే దాన్ని బేస్ చేసుకొని మనం, అంటే ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ అని దాన్ని బేస్ చేసుకొని మనం వాయిస్ని 2 టైప్స్ చెప్పొచ్చు, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. మరి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే, ఇఫ్ ద సబ్జెక్ట్ డస్ ద యాక్షన్, అంటే సబ్జెక్టు ఒక వాక్యంలో, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏదైనా యాక్షన్ చేస్తే, సబ్జెక్ట్ ద్వారా ఏదైనా యాక్షన్ చేయబడితే అలాంటి సెంటెన్స్ మనం ఏమంటామంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ యాక్టివ్ వాయిస్ అంటాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే, ఒకవేళ ఆబ్జెక్ట్ ఆ పని చేత సఫర్ అయితే, ఆర్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అంటాం మనం. యాక్షన్ని ఒక ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. సో ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ, if I say you through an example, you can understand better. So what is the principle? అది యాక్టివ్ వాయిస్ ప్రిన్సిపల్ ఏంది, దానికి ఏదైనా ఫార్ములా ఉందా? ఎస్, దెర్ ఈస్ ఏ ఫార్ములా ఆఫ్ యాక్టివ్ వాయిస్. సో సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఏదైనా సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది అని మనం ఎలా రికగ్నైజ్ చేయగలం, ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే, బై అబ్జర్వింగ్ దిస్ రూల్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఉంటుంది, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ ఫార్మేట్లో ఉన్న సెంటెన్స్ మనం ఏమంటామంటే దాన్ని యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అంటాం. ఫర్ లెట్ మీ సే వన్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే హియర్, గోపాల్ ఈట్స్ అన్ యాపిల్. గోపాల్ ఈట్స్ అన్ యాపిల్. హియర్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్? గోపాల్ ఈజ్ ద సబ్జెక్ట్. సో వాట్ ఈస్ ఎ వర్బ్? ఈట్స్ ఈజ్ ఎ వర్బ్. దెన్ వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? an apple is an object. So in this sentence, who initiates action, who begins action? ఈ సెంటెన్స్లో యాక్షన్ మొదలు పెట్టేవారు ఎవరు, యాక్షన్ ప్రారంభించే వాళ్ళు ఎవరు? సబ్జెక్ట్ మీన్స్ కర్త, గోపాల్. సో గోపాల్ ఏం పని చేస్తున్నాడు? ఈట్స్ అన్ యాపిల్, ఈటింగ్ అన్ యాపిల్. గోపాల్ యాపిల్ ఈట్ చేస్తున్నాడు. సో దిస్ యాక్షన్ ఇనిషియేటెడ్ బై ద సబ్జెక్ట్ గోపాల్. సో దట్స్ వై దిస్ సెంటెన్స్ ఈజ్ దేర్ ఇన్ యాక్టివ్ వాయిస్. అదే దెన్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్? అండ్ యాపిల్. ఇక్కడ మనం యాపిల్ అనే ఈ వర్డ్కి దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంది, అంటే ఒక యాక్షన్ దీనికి జరిగింది అనే మనం మీనింగ్ని మనం గమనిస్తున్నాం కానీ, బట్ ఇట్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, బట్ ఇట్ ఈస్ డూయర్ ఆఫ్ ద యాక్షన్. సో యాక్టివ్ వాయిస్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేవాడు డూయర్ ఆఫ్ ద యాక్షన్, అంటే ఆ యాక్షన్ని మొదలు పెట్టేవాళ్ళు మనం సబ్జెక్ట్ అంటాం. సో దట్స్ వై వీ గివ్ ఇంపార్టెన్స్ టు సబ్జెక్ట్ in active voice, whereas we should give an importance to object in passive voice. So that is, so subject, verb and object. So that's why this sentence is there in active voice. You can see the definition also once again. If the subject does the action, ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ కానీ యాక్షన్ ప్రారంభించినట్లయితే, యాక్షన్ అనేది సబ్జెక్ట్ ద్వారా చేయబడినట్లయితే ఆ సెంటెన్స్ మనం యాక్టివ్ వాయిస్ అని అంటాం అని క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ప్యాసివ్ వాయిస్? సో దానికి ఫార్ములా ఏమైనా ఉందా? సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆర్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ప్యాసివ్ వాయిస్? సో దానికి ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సో ఈ ఫార్ములాని ప్యాసివ్ వాయిస్ బేస్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, an apple is eaten by Gopal. An apple is eaten by Gopal. సో ఈ సెంటెన్స్లో విచ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? an apple is an object. సో సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకు సబ్జెక్ట్గా మారింది. సో ఇక్కడ గోపాల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామా? నో. సో గోపాల్ ఇట్ బికేమ్స్ ఎన్ ఇన్యాక్టివ్.
then who became an active here? Object became an active. And which word that we are going to give importance to the word object. మన ఆబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ. అంటే దాని అర్థం ఇక్కడ యాపిల్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, బట్ ఇట్ డజంట్ క్రియేట్ అన్ యాక్షన్ ఆల్సో. సో దట్స్ వై దిస్ సెంటెన్స్ ఈజ్ దేర్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్తో మొదలవుతుంది, వెంటనే వెర్బ్ ఉంటుంది, దాని తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. సో అంటే యాపిల్ గోపాల్ చేత తినబడింది అంటే మనకి ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇచ్చాము? ఆబ్జెక్ట్కి ఎక్కువ ఇచ్చాం. అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు ఇక్కడ? యాపిల్. బట్ యాక్టివ్ వాయిస్లో డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు? గోపాల్. అంటే సబ్జెక్ట్ని ప్రారంభించే వాళ్ళు ఒకరు, అంటే అది యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్లో ఏంటంటే ఆ యాక్షన్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరు? రిసీవ్ చేసుకుంది అని యాపిల్. సో లైక్ దట్. లెట్ మీ సే వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. రాము ప్లేస్ cricket. Ramu plays cricket on every Sunday. So here which is the subject? Ramu. What is the verb? What is the verb play? What is the object? Cricket. So who plays cricket? Ramu plays cricket. So action begins with the subject Ramu. So that's why the sentence is in active voice. But what is the passive voice of this sentence? Cricket is played by Ramu. So here in this sentence object has given an importance. So object ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడింది కాబట్టి, and moreover, so this sentence follows this rule, this formula, object and verb and subjects. So that's why these two sentences are there in passive voice, whereas these two sentences are there in active voice. So that's it friends. Next we are going to discuss what are the rules that we need to follow to convert active to passive voice. Rules for changing passive voice. So dear friends, here you can observe that so there are few rules are there. So we need to follow that when we want to convert a sentence from active to passive voice, we must follow these rules. అంటే మనం ఏ సెంటెన్స్ అయినా కూడా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే ఖచ్చితంగా మనం ఈ రూల్స్ ఫాలో కావాలి ఫ్రెండ్స్. సో వితౌట్ ఫాలోయింగ్ దీస్ రూల్స్ డెఫినెట్లీ వీ కాంట్ కన్వర్ట్ ఆర్ వీ కాంట్ చేంజ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్. సో ఆ రూల్స్ ఏంటి ఇప్పుడు గమనిస్తాం ఫ్రెండ్స్. And before that, you know what is the importance of active and passive voice in our day-to-day life, in our daily conversations, in our day-to-day lives also. అసలు ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మన డే-టు-డే లైఫ్లో ఎలా ఇంపార్టెన్స్ని కలిగి ఉందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా మనకి న్యూస్ పేపర్స్లో హెడ్డింగ్స్గా, అంటే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్గా కూడా ఎప్పుడు కూడా మనం ఈ ప్యాసివ్ వాయిస్ని ఎక్కువ ఉపయోగిస్తుంటాం. బట్ యాక్టివ్ వాయిస్ వాట్ ఎవర్ దట్ వీ స్పీక్ టు సమ్వన్ ఎల్స్, అంటే మన డైలీ లైఫ్లో ఎవరితో ఏదైనా మాట్లాడాలంటే సో ఖచ్చితంగా మెనీ సెంటెన్సెస్ వీఆర్ యూజింగ్. సో దోస్ సెంటెన్సెస్ విల్ బి దేర్ ఇన్ యాక్టివ్ వాయిస్. బట్ ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా మనం హెడ్లైన్స్లో, న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో, ఏదన్నా లెటర్ రైటింగ్స్లో కానీ ఇట్లాంటి సందర్భాల్లో మనం ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనం ఈ వర్బ్ యొక్క ఫామ్ అనేది 2 టైప్స్లో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ టైప్స్లో ఉపయోగిస్తూ సో we give a lot of importance to active and passive voice. Okay friends, now I'm going to explain the rules that we need to keep in our mind to change active to passive voice. First rule is the object becomes subject. So first rule is the object becomes the subject. So before that you can divide the given sentence. You can divide the given sentence into subject, verb and object. First friends, this rule also you can remember that. సో మనకి ఏదన్నా సెంటెన్స్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన సెంటెన్స్ని సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అట్లా డివైడ్ చేసుకున్న తర్వాతనే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ విచ్ ఈజ్ సబ్జెక్ట్, విచ్ ఈజ్ వర్బ్, విచ్ ఈజ్ ఆబ్జెక్ట్. సో అట్లా డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ రూల్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. అంటే ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా చేంజ్ చేయాలి. సో దట్ ఈస్ వన్ రూల్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఈజ్ suitable B form must be used. There are different kinds of B forms are there. Am, is, are, was, were, being, has, have, had, ఇట్లా చాలా B forms ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటిల్లో సూటబుల్ B form మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ సూటబుల్ B form you are going to use third form of a verb, that is nothing but as past participle form of a verb. సో B form తర్వాత వెంటనే V3ని మాత్రం మనం ఉపయోగించాలి. ఆఫ్టర్ దట్ ద ప్రిపోజిషన్ బై ఈజ్ యూజ్డ్. వెంటనే మనం ప్రిపోజిషన్ బైని ఉపయోగిస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో మనం ప్రిపోజిషన్స్ టు ఉపయోగిస్తుంటాం,
సో విత్ అనేది ఉపయోగిస్తుంటాం, ఫ్రమ్. సో ఇట్లాంటి ప్రిపోజిషన్స్ కూడా మనం కొన్ని రేర్ అకేషన్స్లో, రేర్ కాంటెక్స్లో ఉపయోగిస్తుంటాం ఫ్రెండ్స్. బట్ యూజువల్లీ 90% ఇన్ ప్యాసివ్ వాయిస్ వీ మే యూస్ ద ప్రిపోజిషన్ బై. నెక్స్ట్ ద లాస్ట్ రూల్ ఈజ్ సబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా మనం చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద రూల్స్. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్. హౌ డు we apply these rules when we convert active to passive voice? For example, I write a letter. చూడండి ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్లో మనం ఏం చెప్పాము రూల్స్ ప్రకారం. సో ఫస్ట్ మనం ఇచ్చిన సెంటెన్స్ని సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేసుకోవాలి. సో ఐ రైట్ ఏ లెటర్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్? ఐ. సో సబ్జెక్ట్ అనేది అది నౌన్గా ఉండొచ్చు, ప్రొనౌన్గా ఉండొచ్చు. సో హియర్ ద ప్రొనౌన్, ఇట్ ఈస్ ద సబ్జెక్ట్. దెన్ వాట్ ఈస్ ఏ వర్బ్? రైట్ ఈజ్ ఏ వర్బ్. దెన్ ఐల్ గివ్ యూ వన్ మోర్ క్లూ ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు ఇచ్చిన సెంటెన్స్ ఒకవేళ లాంగ్ సెంటెన్స్ కానీ అయితే, సో సమ్ టైమ్స్ యూ మే అబ్జర్వ్ ఏ లాంగ్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. అలాంటి సందర్భాల్లో వీఆర్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ ఆబ్జెక్ట్, బట్ వీ కెన్ ఫైండ్ వెరీ ఈజీలీ వాట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ వర్బ్. అంటే మనకి సబ్జెక్ట్ వర్బ్ని గుర్తించినంత ఈజీగా ఇచ్చిన సెంటెన్స్లో ఆబ్జెక్ట్ని గుర్తించలేం ఫ్రెండ్స్. ఎందుకని? ఇట్ ఈస్ ఎ షార్ట్ సెంటెన్స్, సో దట్ వీ కెన్ ఐడెంటిఫై వెరీ ఈజీలీ వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. బట్ కొన్ని సందర్భాలు వాళ్ళు లాంగ్ సెంటెన్స్ కానీ ఇచ్చినట్లయితే దెర్ ఆర్ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ సెంటెన్స్. ఇన్ సచ్ ఏ కేస్ వీ ఫీల్ సమ్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ఆబ్జెక్ట్. సో అలాంటి సందర్భాల్లో జస్ట్ యూ కెన్ రిమెంబర్ దిస్ క్లూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ మేక్ ఏ క్వశ్చన్ టు వర్బ్, మీరు వర్బ్కి కానీ క్వశ్చన్ వేసుకున్నట్లయితే మీకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఆ ఆన్సర్ ఏమవుతుందంటే అది ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ ఏ లెటర్. ఈ సెంటెన్స్లో మీకు ఆబ్జెక్ట్ తెలియదు. ఆబ్జెక్ట్ని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఐ రైట్ వాట్ మీరు క్వశ్చన్ చేసుకున్నట్లయితే, ఐ రైట్ వాట్, ఈ క్వశ్చన్ దేనికి చేయాలి? వర్బ్కి మాత్రం చేయాలి. ఐ రైట్ వాట్, ఇమీడియట్లీ గాట్ అన్ ఆన్సర్ ఏ లెటర్. నీకు ఒక ఆన్సర్ అనేది ఇప్పుడు వచ్చింది. సో దట్ ఆన్సర్ యాక్ట్స్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఈ రూల్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈజీగా ఆబ్జెక్ట్ని ఎలా గుర్తుపట్టవచ్చు ఒకవేళ సెంటెన్స్ లాంగ్గా ఉన్నప్పుడు. సో దెన్ బట్ షార్ట్ సెంటెన్సెస్లో మనం ఏమంతగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఐ, రైట్ వర్బ్ అండ్ ఏ లెటర్ ఆబ్జెక్ట్. దట్ ఈస్, లెట్ మీ సే దట్ they asked me to sit in the last bench. See friends, here this is somewhat very long sentence than first sentence. There are two sentences are there. I write a letter and they asked me to sit in the last bench. So ఈ ఫస్ట్ సెంటెన్స్తో పోల్చుకుంటే ఇది సమ్వాట్ వెరీ లాంగ్ సెంటెన్స్. అండ్ ఇన్ దిస్ సెంటెన్స్ యూ కెన్ ఫైండ్ మెనీ వర్డ్స్. ఈ వర్డ్స్లో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది మనకు కొంచెం గుర్తించడం కష్టం. అంటే ఆబ్జెక్ట్ కంటే కూడా సబ్జెక్ట్ని, వర్బ్ని ఈజీ గుర్తించవచ్చు. ఎందుకంటే వర్బ్ అనేది ఇట్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్. అంటే ఒక సెంటెన్స్లో యాక్షన్ తెలియజేసే వర్డ్ని మనం వర్బ్ అంటాం కాబట్టి ఈజీగా వర్బ్ని మనం గుర్తించవచ్చు. దెన్ ఆ యాక్షన్ని ఎవరు ప్రారంభిస్తున్నారో ఆ సెంటెన్స్లో మనం ఈజీ గుర్తించవచ్చు కాబట్టి దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. బట్ నౌ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? There are many words are there. Me, to sit, last bench. So many words are there. Now how do we find out an object? So ఈ కేసులో మనం ఏమనుకున్నాం, సబ్జెక్ట్ వర్బ్కి మనం క్వశ్చన్ చేయాలి. సమ్ టైమ్స్ వీ మే ఆస్క్ క్వశ్చన్ వాట్, సమ్ టైమ్స్ వీ మే ఆస్క్ క్వశ్చన్ హూమ్. ఒక్కోసారి సెంటెన్స్ మీనింగ్ని బట్టి ఒక్కోసారి వాట్ అని క్వశ్చన్ చేయొచ్చు, ఒక్కోసారి హూమ్ అని క్వశ్చన్ చేయొచ్చు. దే ఆస్క్డ్ వాట్ అనేది ఇక్కడ మీనింగ్లెస్, ఎందుకంటే వీ కాంట్ గెట్ ఆన్సర్ ఆల్సో. దే ఆస్క్డ్ హూమ్, వాళ్ళు ఎవరిని అడిగారు లాస్ట్ బెంచ్లో కూర్చోమని? మీ, నన్ను అడిగారు అంటే నాకు చెప్పారు. దే ఆస్క్డ్ మీ, నన్ను అడిగారు నువ్వు వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చో. సో దెన్ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. దే ఆస్క్డ్ హూమ్, మీ, సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇన్ దట్ వే ఫ్రెండ్స్, సో దట్ ఈస్ ద రూల్ దట్ యు ఆర్ గోయింగ్ టు రిమెంబర్ దట్ టు ఫైండ్ వెరీ ఈజీలీ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఈ రూల్స్ ఎలా మనం అప్లై చేయొచ్చు. సో మనం వీ డివైడెడ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. దెన్ ఫస్ట్ రూల్ ప్రకారం ద ఆబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్, దిస్ ఈజ్ అన్ యాక్టివ్ వాయిస్. ఈ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఏది? ఏ లెటర్. ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఏ లెటర్, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఒక సబ్జెక్ట్గా చేంజ్ అయింది ఇప్పుడు. సో దిస్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. షార్ట్ కట్ ఫామ్లో రాస్తాం ఫ్రెండ్స్. ఏవి మీన్స్ యాక్టివ్ వాయిస్, PV means passive voice. A letter. Then suitable B form. So suitable B forms you are going to select. Many B forms are there. Am, is, are, has, have. So there are so few more B forms are there. So వీటిలో మనకు suitable B form ఏందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ B form సెలెక్ట్ చేసుకోవాలంటే
మనం యాక్టివ్ వాయిస్లో విచ్ వర్డ్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్, వీ షుడ్ అబ్జర్వ్ వర్బ్. యాక్టివ్ వాయిస్లో మనం వర్బ్ని రికగ్నైజ్ చేయాలి. ఈ వర్బ్ ఏ టెన్స్లో ఉందో ఆ టెన్స్ బీ ఫార్మ్స్ మాత్రమే వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ ఏ లెటర్, సో దట్ ఇండికేట్స్ సబ్జెక్ట్ అండ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దట్ ఇండికేట్స్ వాట్, దిస్ వర్బ్ ఇన్ ప్రెజెంట్ సింపుల్. ఈ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ప్రెజెంట్ టెన్స్లో ఉందని మనం గుర్తించగలం. ఎలా గుర్తించగలం? ఏ వర్డ్ని బేస్ చేసుకుని, ఓన్లీ వర్బ్ని బేస్ చేసుకుని చెప్పగలం. సో అప్పుడు ప్రెజెంట్ సింపుల్లో ఉంది కాబట్టి వాట్ ఆర్ ద బీ ఫార్మ్స్ ఇన్ ప్రెజెంట్ సింపుల్ ఆర్ ప్రెజెంట్ టెన్స్? యామ్, ఈజ్, ఆర్. సో 3 బీ ఫార్మ్స్ ఆర్ దేర్ ప్రెజెంట్ టెన్స్లో. ఈ 3 బీ ఫార్మ్స్లో కూడా మనం సూటబుల్ బీ ఫార్మ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హియర్. సో దెన్ సూటబుల్ బీ ఫార్మ్ అప్పుడు ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ కదా. ఏ లెటర్, లెటర్ తర్వాత ఎప్పుడు కూడా మనం ఏ బీ ఫార్మ్ ఉపయోగిస్తాం? ఈజ్ ఇట్ సింగులర్ ఆర్ ప్లూరల్? ఏ లెటర్, ఓన్లీ 1 లెటర్, సో సింగులర్ నౌన్. సో అంటే మనం బీ ఫార్మ్ను కూడా సింగులర్ నౌనా ప్లూరల్ నౌనా దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సింగులర్ బీ ఫార్మ్ కాబట్టి యామ్ని మనం తీసుకోం. ఎందుకని? యామ్ ఎప్పుడు కూడా ఐతోనే ఫాలో అవుతుంది, ఐ యామ్. దెన్ ఈజ్, ఆర్, 2 బీ ఫార్మ్స్ ఆర్ దేర్. ఆర్ వీ డోంట్ టేక్ బికాస్ ఇక్కడ లెటర్స్ అని ఉంటే ఆర్ వస్తుంది. ఇది సింగులర్ బీ ఫార్మ్ కాబట్టి సింగులర్ బీ ఫార్మ్ మనం తీసుకోవాలి. ఈజ్, ఏ లెటర్ ఈజ్. సో బీ ఫార్మ్, యూ రోట్ సూటబుల్ బీ ఫార్మ్. నెక్స్ట్ V3, వాట్ ఈస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ ఆఫ్ రైట్? సో ఇచ్చిన సెంటెన్స్లో మనకి వర్బ్ ఏముంది? రైట్ ఉంది. సో దీని యొక్క థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్, దీని యొక్క పాస్ట్ పార్టిసిపల్ మనం రాయాలి. రైట్, రోట్, రిటర్న్. సో ఏ లెటర్ ఈజ్ రిటర్న్, థర్డ్ ఫార్మ్ అయిపోయింది. సో ఈ రోట్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్. దెన్ ప్రిపోజిషన్ బై, అకార్డింగ్ టు దిస్ రూల్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ప్రిపోజిషన్ బై. బై అనే దాన్ని ఆ ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. సో యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ రూల్. నెక్స్ట్, సబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ వాయిస్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్? ఐ. దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇది ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇది ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి ఇది ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, ఈ రూల్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఐ అనేది మీ అవుతుంది. దిస్ ఈజ్ సబ్జెక్ట్ ఫార్మ్స్, దీస్ ఆర్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్. అంటే మన యాక్టివ్ వాయిస్లో ఇలాంటి ప్రొనౌన్స్ గమనించినప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఈ ఫామ్, వాటి యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ మాత్రం రాయాలి ఫ్రెండ్స్. ఐ బికమ్స్ మీ, he becomes him, we becomes us, then she becomes her, they becomes them, you becomes you, it becomes it. Whereas noun in active voice as it is you may write noun in passive voice. సో ఈ రూల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే యాక్టివ్ వాయిస్లో ప్రొనౌన్స్ యాక్టివ్ ప్రొనౌన్స్గా ఉన్నట్లయితే మన ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు మనం వాటి యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఫార్మ్స్ మాత్రం రాయాలి. సో ఐ బికమ్స్ మీ, ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ. సపోజ్ ఇఫ్ ఐ రైట్, హీ రైట్స్ ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హిమ్. సో ఇలాంటి ఫార్మ్స్ అనేవి మారుతాయి. ఒకవేళ నౌన్ ఉన్నట్లయితే, సపోజ్ వేణు రైట్స్ ఏ లెటర్, ఒకవేళ నౌన్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈజ్ నౌన్ యూ మే రైట్ ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై వేణు. సో ఎందుకంటే నౌన్స్ మనం ఎలాంటి చేంజ్ చేయం. నౌన్స్ యాజ్ ఇట్ ఈజ్ నౌన్ మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ నౌన్, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ నౌన్గా రాస్తాం ఫ్రెండ్స్. ఓన్లీ షుడ్ రిమెంబర్ ప్రొనౌన్స్ కెన్ చేంజ్ ఇన్ టు అకార్డింగ్ టు ఆర్ రెస్పెక్టివ్ ఫార్మ్ ఆఫ్ దేర్ ఆబ్జెక్టివ్. సో దీస్ ఆర్ ద రూల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ ఫ్రెండ్స్. సో in next video we are going to discuss how do we convert present simple active voice sentences into passive voice. అంటే మనకి ఫ్రెండ్స్ ఇంకొక రూల్ ఏంటంటే మనకి హౌ మెనీ టెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? దేర్ ఆర్ 12 టెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్. మనకి 12 టెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 12 టెన్సెస్లో ఓన్లీ 8 టెన్సెస్ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్. 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ ఫామ్ ఉంది. రిమైనింగ్ 4 టెన్సెస్ దే డోంట్ హ్యావ్ passive form in English grammar friends. So what are they? So present simple, present continuous tense, present perfect tense. So in these 3 sentences they have passive form in English, but present perfect continuous tense it doesn't have. Similarly simple past tense, past continuous tense, past perfect tense, whereas past perfect continuous tense it doesn't have passive form. Similarly simple future it has passive form. Future continuous tense it doesn't have passive form, whereas future perfect it has passive form, but future perfect continuous tense it doesn't have passive form. So 8 tenses కి మాత్రమే passive form అనేది ఉంది అవుట్ ఆఫ్ 12 టెన్సెస్లో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రెజెంట్ సింపుల్కి సంబంధించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చవచ్చు, సో అది చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతాం ఫ్రెండ్స్. సో మీరు ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.